మనం మార్పుని చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మరి మిక్కిలి కొంచెం లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనం. మ్యాథ్యూ 21:44. మూలవాక్యం కొద్దాం. మత్తయి సువార్త 21:44. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అనెను. ఎవరి మీద పడితే వారిని ఏం చేస్తుంది? అది నలిచేయును. అంటే చాలా మంది క్రైస్తవ్యంలోకి వస్తారు కానీ క్రీస్తు దగ్గరికి రారు. చాలా మంది మందిరముకి వస్తారు కానీ ఆత్మ నడిపింపు దగ్గరకు రారు. చాలా మంది ఆత్మ అభిషేకం దగ్గరకు వస్తారు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపి ఫలాలు పొందించే స్థాయికి రారు. అంటే క్రైస్తవ్యంలోనే మన విశ్వాస జీవితానికి దేవుని యొక్క వాక్యం చెప్తున్న దానికి మధ్యలో చాలా నలుగుడు, చాలా పోరాటం మనం చూస్తూ ఉంటాం. దానిని హెచ్చరిక చేసుకోవటం, దానికి తగినట్లుగా మనిషి జీవితాన్ని పెంచుకోవటం, దానిని మారు మనసుకు తగిన విశ్వాస జీవితాన్ని చూపిస్తూ దేవునికి ఇష్టమైన రీతిగా లేక క్రీస్తు యొక్క సమరూపంలోనికి మనిషి రావాలని దేవుడు కోరుకున్నాడు. మీకు మాట చెప్తాను వినండి. ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, ప్రవక్తలు అనబడిన వారు, దేవుళ్ళుగా సంభావించినటువంటి వ్యక్తులు బ్రతికినటువంటి వారు పురాణ కథల్లో, ఇతిహాసాలలో, రకరకాల గ్రంథాలలో చాలామంది చాలా గొప్ప గొప్పగా ఈరోజు దైవంలు అనబడి ఆరాధిస్తున్నటువంటి వాళ్ళందరి గురించి చెప్పుకుంటాం. మీకు ఎక్కడా కూడా మనిషి ఎవడైనా సరే దేవునిలాగా ఉండొచ్చని కానీ, ఇదిగో పలానా వ్యక్తిలాగా మారచ్చని కానీ కనీసం పోలిక చెప్తే దానికి 100 అడ్లు చెప్పే పరిస్థితి ఉంది. ఎవరు కూడా మీరు ఇలా మారొచ్చని ఎవరు చెప్పలేదు. మీరు రాముడిలాగా మారొచ్చని ఎవరు చెప్పలేదు. మీరు పలానా దేవుడిలాగా మారొచ్చని ఎవరు చెప్పట్లేదు. ఎందుకోనంటే ఒకవేళ ఎవరైనా అలా ఉంటే అలా ఉంటారు అని అంటారు తప్ప అలా ఉండగలిగేంత స్థాయి ఇతనికి ఉంది అని ఎవరిని కూడా మెచ్చుకోలేరు. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దైవత్వం యొక్క సంపూర్ణత క్రీస్తులో ఉండడం మాత్రమే కాక మనల్ని దేవుని యొక్క సర్వ సంపూర్ణతలోనికి, సర్వ పరిపూర్ణతలోనికి రప్పించడానికి క్రీస్తు మనకి మార్గమయ్యాడు అని బైబిల్ చెప్తుంది. అంటే మనిషి యొక్క జీవితంలో ఏ స్థితిలో నువ్వు బతుకుతున్నావో, ఏ రకమైన భూ సంబంధిగా బ్రతుకుతున్నావో, ఏ రకమైన ప్రకృతి సంబంధిగా జీవిస్తున్నావో, ఏ రకమైన లోక సంబంధిగా నీ ఆత్మీయతను కట్టుకుంటున్నావో దానిలో నుంచి యేసుక్రీస్తుకి తగిన సమపూలికలో స్వరూపంలోనికి, స్వభావంలోనికి, దేవుని స్వభావంలోనికి నిన్ను పాలిభాగస్తులుగా చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యలోకి వచ్చాడు. అంటే ఈ క్రైస్తవ్యంలో మీరు క్రీస్తు యొక్క సర్వసంపూర్ణతలోనికి రానంత వరకు, రావాలి అనే కాంక్ష నీకు తెలియనంత వరకు, ముందొకలాగా వెనకొకలాగా బతుకుతున్న ఈ డ్యూయల్ క్యారెక్టర్ బతుకుతున్నంత వరకు మనిషి యొక్క జీవితపు పరిపూర్ణత సంపూర్ణం కాదు. ఎప్పటికీ కూడా మీరు దేవుని పక్షమైనటువంటి ఆ ఆనందపు నీతి లేక ఆ సంతోషపు పరిపూర్ణతలోనికి ఎప్పటికీ ఎవరు కూడా ప్రవేశించలేరు. దాని విషయంలో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. మరి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి విషయంలో ప్రాణం పోగొట్టుకోవటం, ప్రాణాన్ని ద్వేషించటం, ప్రాణం గురించి, దేహం గురించి చింతించకుండా ఉండడం, ప్రాణాన్ని దక్కించుకోవటం వరకు వచ్చాం. ఈరోజు దాని యొక్క రెండో భాగానికి వద్దాం. ప్రాణాన్ని దక్కించుకోవటం అనేటువంటి భాగంలో మనం మరికొంచెం లోపలికి వెళ్ళినట్లయితే బైబిల్ చెప్తున్నటువంటి ఆ పరిస్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం. 10:39. మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 10 verse 39. తన ప్రాణమును దక్కించుకునేవాడు, తన ప్రాణాన్ని దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును. ఓకే, పోగొట్టుకుంటాడు. అది విన్నాం మనం. కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. ఇప్పుడు దేవుని కోసం నువ్వు ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమవుద్ది? దక్కించుకుంటాం అంటే సంపాదించుకుంటాం, లేకపోతే పొందుకుంటాం, లేకపోతే అనుభవిస్తాం అని చెప్పాలి. దేవుని నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవటం ఏంటి? ఇప్పుడు వరకు నేను బతకాలనుకుని ప్రయత్నం చేసి పోగొట్టుకున్నాను. ఇప్పుడు నుంచి నేను దేవుని కోసం నేను పోగొట్టుకుంటాను, క్రీస్తు కొరకు ప్రాణం పోగొట్టుకుంటూ నేను ప్రాణాన్ని దక్కించుకుంటాను అంటే ఆ ఆలోచన ఎలా ఉంటుందో ఒకసారి చెప్దాం. నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీరు సమాధానాలు కరెక్ట్గా చెప్పండి. ఎవరికైనా పవర్ ఉండి, అంటే శక్తి, కొంతమందికి కొన్ని పనులు చేస్తే కొన్ని పనులు జరిగే పద్ధతులు ఉంటాయి కదా, ఇది ప్రకృతి అతీత శక్తులు కాదు, మామూలుగా ఉండేటువంటి కొన్ని పవర్స్. కొంతమందికి లీగల్ రైట్స్, లీగల్లీ చట్టబద్ధమైనటువంటి హక్కులన్నీ మీకుండి, అథారిటీ మీకుండి, మంచి అధికారం మీకుండి, మంచి సాక్ష్యము ఉండి, మీకు దగ్గర డబ్బుండి, బలముండి, బలగముండి, జనముండి, పరపతి మీకుండి, మాట్లాడగలిగిన శక్తి ఉండి, వాగ్ధాటి మీకుండి, మీకు మనుషులను ఒప్పించగలిగే శక్తి ఉండి మీరు మౌనంగా ఉండగలరా?
1 2 3 4 5 6 7 8 9 10 11 విషయాలు చెప్పాను. ఈ 11 పవర్స్లో ఏది కొన్ని ఉన్నా సరే మనిషి ఏమైపోతాడు? మిడిచిపడిపోడు. వీటిలో ఏవి లేకపోయినా అవి ఉన్నట్టుగా నటించడానికి వేషధారణ క్రైస్తవ్యాన్ని చూపిస్తాడు. ఇక్కడ ఇవేవి నీ దగ్గర ఉంటే, వీటిలో ఏవైనా నీ దగ్గర ఉంటే మనిషిని అదుపు చేయగలమా? చేయలేం. సో ఇక్కడ గమనించండి, వీటిలో ఏది మీ దగ్గర ఉన్నా, ఏది శక్తి కానీ, హక్కులు కానీ, అధికారం కానీ, సాక్ష్యం కానీ, డబ్బు కానీ, బలగం కానీ, బలం కానీ, పరపతి కానీ, మాట కానీ, వాగ్దాటి కానీ, పటిమ కానీ, ఇవన్నీ మీకుండి దేవుని కోసం మీరు సైలెంట్ అవ్వగలరా? దేవుని కోసం మీరు సైలెంట్ అవ్వగలరా? నా నిమిత్తం అంటే అదే. అక్కడ ప్రాణం పోగొట్టుకోవటం అంటే ఏంటో తెలుసా? మీ ప్రాణం పోయేంతగా, మీరు చావుకి అప్పగించబడేంతగా, మిమ్మల్ని నరుకుతాను అని అంటే ఎప్పుడు బాబు అని అడగేంతగా నీకు నువ్వు వదులుకునే స్థాయి దేవుని నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడం. ఇవుండి లేనప్పుడు అమాయకుడండి ఏదో వేసారండి అంటే ఓకే, తప్పు జరిగిపోయింది, ఆ తర్వాత చింతిస్తున్నాం అని వచ్చిన పదం కొట్టేస్తే అయిపోయాయి. ఇక్కడ అలా కాదు. ఎవ్రీ ప్రొటెక్షన్ నీ దగ్గర ఉండి, అన్నీ చేయగలిగిన సత్తా నీకుండి అలా లోబడగలగటం చాలా కష్టం కదా. అయితే దేవుని నిమిత్తం పోగొట్టుకుంటే దాన్ని ఎలా దక్కించుకుంటాము? బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతి ఏంటో కొన్ని ఉదాహరణలు చెప్తాను. తదుపరి దేవుని యొక్క మాటలోకి వెళ్దాం. జెనసిస్కి వద్దాం, ఒకసారి హిస్టరీ చూద్దాం, మనకు ఎలా అర్థమవుతుందో. ఆదికాండం 27:41. జెనసిస్ 27:41, 27వ అధ్యాయము 41వ వచనం. ఆదికాండం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. ఏం చేశాడు? దీవెన ఇస్తే అవతలడికి ఏం కలిగింది? పగ వచ్చి ఏం చేశాడు? మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబుని చంపేదను అనుకొనెను. లోపల ఏంటి ప్లాన్? ఏంటి? మర్డర్ ప్లాన్. ప్రాబ్లం ఏంటి? వీడికి తండ్రి తమ్ముణ్ణి దీవించాడు. అన్నయ్య వచ్చాడు, నాకేం లేదా అన్నాడు. ఏమి లేవు, శాపాలు మిగిలి అన్నాడు. సరే అయ్యే ఇచ్చే అన్నాడు, తీసేసుకున్నాడు. తీసుకోవటం వరకు బాగానే ఉంది, కానీ లోపల ఏముంది? మామూలుగా మనలో మనం మాట ఆలోచించండి. ఒక వ్యక్తి దీవించబడ్డాడు అని అంటే ఆ వ్యక్తి విషయంలో అమ్మయ్య ఇతను బాగున్నాడు, ఇతడు బాగానే దీవించబడుతున్నాడు అని సంతోషించేవాడు స్నేహితుడు లెక్క పక్కనోళ్ళు అయ్యి ఉంటారు. బంధువు అయితే మాత్రం కోరుకోడు. నో రిలేటివ్ విల్ యాక్సెప్ట్ ఇట్. ఎందుకు యాక్సెప్ట్ చేయడో తెలుసా? అతనికన్నా గొప్పోడని ఎవడైనా అంటే ఈడు చిన్నోడైపోతాడు కదా. మీకేం తెలుసు అండి, ఆడు చాలా పెద్దోడయ్యాడు, ఈ మధ్య చాలా గొప్పడని సార్. ఊరికవే ఆడే చిన్నప్పుడు లాగులు లేకుండా ఆడే ముక్కు సీముడు తీసుకుంటా మా ఇంటి పక్కన అలాగా. దాని అర్థం ఏంటి? అది ఒప్పుకోవటానికి బంధువు ఒప్పుకోడు, స్నేహితుడు ఒప్పుకోడు. మా ఓడండి, మేమిద్దరం ఒకే క్లాసు, ఒకే బెంచే, చాలా గొప్పగా చెప్పుకుంటాం. మన కాలనీ ఆయన మా ఊరే, మా కాలనీయే, అందరూ చెప్పుకుంటారు. బంధువు చెప్పుకోలేడు, క్రైస్తవుడు కూడా చెప్పుకోలేడు. ఇది ఆత్మబంధువు, అది శరీర బంధువు, ఇది ఆత్మబంధువు. ఎందుకు ఒప్పుకోలేవు? మీలో ఏమీ లేదు. సింపుల్ థింగ్, మీ పక్కోళ్ళని చూసి మీకన్నా వీళ్ళు చాలా ఆత్మీయులు అన్నాం అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? అదే చాక అంత తీరం పెట్టాను. అది మీకన్నా చాలా అంత ఆత్మీయులు అంటే మీకు ఎలా ఉంటుంది? 2 ప్యాకెట్లు పట్టుకెళ్ళిపోయింది మొన్న. చెప్తాడు ఈయన. సరిగా నీకేం గుర్తొస్తుంది? వాళ్ళ నెగిటివ్స్ అన్నీ గుర్తొస్తాయి. ఆత్మీయుడు అనేటప్పుడు నిజమేనేమో అని ఒక్కసారి ఆలోచించారా? ఇది మన బంధుత్వం. ఓకే, ఇప్పుడు చూద్దాం. యాకోబునేమో యోసేపేమో పగబట్టేశాడు, ఏసావు పగబట్టేశాడు. ఇక్కడ యాకోబుని దేవుడు ఏం చేశాడు? గోత్రాలకి అధికారిగా చేసేసాడు. అతడి జీవితం యొక్క అంతంలో అతడు పరిపూర్ణుడిగా అతడి గురించి ఒక సాక్ష్యం మనం చూస్తున్నాం. ఆలోచించండి, ఎప్పుడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవటానికి సైతం ఒక వ్యక్తి అవమానానికి తీసుకుని వెళ్తాడో ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ప్రణాళిక వేరే విధంగా మారుతుంది. మనుషులు ఎవ్వరికీ నచ్చదు. మీ కళ్ళ ముందు వాళ్ళ ఎదుగుదలను దేవుడు చూపిస్తాడు. రెండో విషయం చెప్తాను. 29:31, 29:31. లేయా ద్వేషింపబడుట, లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. అంటే ఎవరినైనా ద్వేషిస్తే ఎవరు చూస్తారు? మీ పక్క వాళ్ళు చెప్పండి, మీరు ద్వేషించండి అని. దేవుని దృష్టిలో మీరేమవుతారు అప్పుడు? ఒక ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు దేవుడు నన్ను బాగా ఆశీర్వదించాడండి.
ఆవిడ వెనకాతలే వాళ్ళ అత్తగారు వచ్చి మా అమ్మ ఏం చెప్పింది నీకు అంది. అంటే మీ అమ్మాయిని బాగా దేవుడు దీవించాడని చెప్పిందని. ఏడు దీవించాడు? దానికి విడాకులు ఇచ్చి వెళ్ళిపోమంటున్నాను, అది వెళ్ళనంటుంది. రోజూ నా కొడుకు కొడతాడు దాన్ని తాగేసి వచ్చి. పిల్లలతో బాధ, భర్తతో బాధ, మా ఆయన కూడా సొనుగుతూ ఉంటాడు ఇంట్లోని, అన్నం పెడుతుంది పాపం, అంతా కష్టపడుతుంటుంది. దాన్ని వదిలేసి వెళ్ళిపోయే, ఆడిని వదిలేసి వెళ్ళిపోయా, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయా, ఆడు సావని నా కొడుకే అయితే అయ్యాడు అని నేను అంటాను. ఆవిడేం కిక్కురు మంటగా నీకు వచ్చి ఏం చెప్పింది చూడండి, నన్ను దేవుడు దీవిస్తున్నాడని చెప్పింది. నేను అడిగాను ఏమ్మా అనంటే, లేదన్నా దేవుడు ఒకరోజు నన్ను చూస్తాడన్నా. మనకు అలా అనిపిస్తుందా? ఆ దెబ్బలు తినే భార్య ఆ కన్నీరు దేవుడు ఒకరోజు చూసి ఏం చేస్తాడు తెలుసా? ఆ చెయ్యి లేకుండా చేస్తాడు. ఆ తర్వాత ఆ చెయ్యి లేకుండా ఏం చేయడానికి అవ్వదు, పరిస్థితి మారిపోతుంది. సీన్ లేయా ద్వేషించబడుతుంటే దేవుడు చూసాడటండి. ఏం చేశాడమ్మా? ఆమె గర్భము తెరిచెను. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ఇంతకీ ఎవరి చేత ఎవరు ద్వేషించబడ్డారో మీరు చదివితే అక్కడ రాహేలు ఉంది, రేచెలమ్మ ఉంది, దొరసాని. ఈవిడ ఆ జబ్బు కళ్ళ దాని సొంత అక్కండి, బయటది కాదు. నేను అందుకే భార్య భర్తల సంగతి చెప్తా. సొంత అక్క చెల్లెళ్ళ మధ్యలో ఏం కుదిరింది? అంది. మరి 7 సంవత్సరాలు ఎక్స్ట్రా చేశాడు కదా ఆవిడ కోసం, లవ్. సో సీన్ ఇక్కడ మారిపోయింది. ద్వేషించాడు. ద్వేషించిన వెంటనే ఫస్ట్ ఎవరికి గర్భం తెరవబడింది? ఎవరు ద్వేషించబడ్డారో వారి గర్భం తెరవబడింది. ఓకే, అప్పుడు ఎవరు పుట్టాడు? రూబెన్ పుట్టాడు. రూబేను అని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడి తిని అన్న సంగతి యెహోవా విన్నాడు. అది మొదట చూశాడు, తర్వాత విన్నాడు. ఈ బైబిల్లో పదాలు మర్చిపోకండి, అండర్లైన్ చేసుకోండి. అమ్మా ఇలా వింటాడా, ఇలా చూస్తాడా అని గ్రహించి మీ హృదయం క్రొవ్విన మీద దొరికినట్లు గంతులెయ్యాలి, ఆనందించాలి, సంతోషించాలి. ఇంత చక్కగా ఉందే బైబిలు. ఇది ఆదికాండంలో దేవుడు నిన్న నేడు నిరంతరము. కాబట్టి ఆనందించగలగాల వాక్యంలో నుంచి. సో వెంటనే విన్నాడంట. అంటే ఏంటి? గర్భం ఇద్దరికీ లేదు, పోన్లే అని ఆనందించకూడదు రేచెలమ్మ. ఈలోపు రాహేల్కి దేవుడు రూబెన్ ఇచ్చేశాడు. ఇచ్చినాకేమైంది? ఎక్కువైపోయింది. మేడం ద్వేషించడం ఎక్కువైపోయింది. నీకు కొడుకునిస్తాడే దేవుడు అని మొదలెడినట్టుంది. అప్పుడు దేవుడు విన్నాడంట. విని మళ్ళీ ఏం చేశాడు? ఇంకోటిని ఇచ్చాడు. అంతే. మీరు ద్వేషిస్తానే ఉండండి అని చెప్పండి పక్క వాళ్ళని. ఏమవుద్ది అప్పుడు? వీళ్ళ ప్రాణం పోగొడతా ఉంటే దేవుడు వాళ్ళ ప్రాణాన్ని ఏం చేస్తుంటాడు? సూపరు. 3వ విషయం చెప్తాను. 37:4 నుంచి. అతని సహోదరులు, ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ కంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి ఏం చేశారు? పగపట్టి అతనిని క్షేమ సమాచారం అయినను అడగలేకపోయిరి. ఇంకా విషయం ఏంటి? పగబట్టిన తర్వాత అక్కడ పగబట్టి 3 సార్లు రాసి ఉంటుంది. తర్వాత చంపడానికి ప్రయత్నం చేశారని రాసి ఉంటుంది. అన్నదమ్ములు యోసేపుని ఏం చేశారు? గోతులో పోసి పడేసి ఏదో చేసేసేద్దాం అనేసి అనుకున్నారు. ఆఖరికి ఆ పగ, ఆ ద్వేషం అంతటిని, ఆ ప్రాణము పోగొట్టుకుంటున్నటువంటి వారి పరిస్థితుల్లో మీరు గమనించారా? లేయా తిరుగుబాటు చేసినట్లు కానీ, యాకోబు తిరుగుబాటు చేసినట్లు కానీ, లేకపోతే చంపేద్దామా అన్నని నాకు ప్లాన్ తెలిసిపోయిందటని కానీ, లేకపోతే ఈ ప్రదేశంలో యోసేపు అన్నదమ్ముల మీద కక్ష తెచ్చుకోవడానికి కానీ, ప్రాణం పోగొట్టుకోవటానికి సైతం గోతులోకి వెళ్ళటానికి బాధపడటానికి ఇష్టపడటం వల్ల దీవించబడ్డారు. కానీ వాళ్లే గనక మనం అనుకునేటట్లు కక్షతోనో అసూయతోనో మనం ఏదైనా చేయాలని అనుకుంటే ఖచ్చితంగా దేవుడు వారికి మనం అనుకుంటున్నటువంటి దీవెన లేక సంతోషం, సమాధానం, ఆశీర్వాదం ఇచ్చేవాడు ఎంత మాత్రమూ కాదు. అదే యోసేపు అన్నదమ్ములందరికీ ఆహారం ఇచ్చాడు, ఆశ్రయం ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, తన రాజు దగ్గర స్థానం ఇచ్చాడు. ఎలా జరిగింది? ద్వేషించబడడం, పగబట్టడం, అసహించుకోవడం, వాళ్ళ ప్రాణములను ద్వేషిస్తూ ఉండగా, వాళ్ళు పోగొట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉండగా, ఆ అవమానానికి తగిన పూదండ వారి జీవితాలలో దేవుడు వారిని లేపడం ప్రారంభించాడు. ఇది చరిత్ర. వర్తమాన కాలంలో యేసుక్రీస్తు వారు వాటన్నిటిని ఉటంకిస్తూనే మనిషి జీవితానికి కావలసిన అన్ని విషయాలు చెప్పడానికి చాలా ఇష్టపడ్డాడు. ఆయన చెప్పినటువంటి ఇష్టాలు ఒకసారి మనం కూడా పరీక్షించుకుందామా? చూద్దాం. ఏమండి, యేసుక్రీస్తు కొరకు ప్రాణం పోగొట్టుకుంటే ప్రాణం దక్కించుకోవటం అనేటువంటి సందర్భాల్లో నేను మీకు ఒక 5 విషయాలను మీకు వివరంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. ఈ 5 వివరాలు నాలో లేక మనలో ఎంతవరకు డీప్ రూటెడ్గా ఉన్నాయో చూసుకుందాం. అంటే పైన
వింటే కుదరదు. లోపలికి వెళ్ళి దాని విషయంలో మీరు ఖచ్చితంగా ఎస్ ఇది నాకు ట్రూ, ఇది నేను సత్యమే, ఇది నాకు ఇలాగే అవుతుంది అని మీరు చెప్పగలగాలి. రైట్, మొదటి విషయం చెప్తాను వినండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 37వ వచనం. 12:37 జాన్ 12:37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనపడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఒక్క నిమిషం, మీకెవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఎంత చేసినా చీ అనేవాళ్ళు, మీ గురించి మాట్లాడినోళ్ళు, మీ గురించి చెప్పనోళ్ళు, మీ గురించి పట్టించుకోనోళ్ళు, మీ డబ్బు తింటారు, మీ పరపతి వాడుకుంటారు, మీ ఇంట్లో సామాన్లు పట్టుకెళ్తారు, మీరు ఇచ్చేటువంటి వస్త్రాలు మీ ముందే కట్టుకుంటారు, మీరు చెప్తేనే వాళ్ళకి అన్నీ జరుగుతాయి, మీరు వెళ్తేనే అన్నీ అవుతాయి, మీ మాట గురించి వీళ్ళు ఎదురు చూస్తారు, కొద్ది రోజులు మీ ఇంట్లో కూడా ఉండిపోతారు ఆశ్రయపురం. ఆ తర్వాత వాళ్ళు బలుస్తారు. బలవడం అంటే నిలదొక్కోవడం. ఆ బలిసిన తర్వాత నువ్వెవడవరా అంటారు. అది యేసు ప్రభు ఎన్ని సూచక క్రియలు చేసినప్పటికీ, ఎన్ని మహత్కార్యాలు, ఎన్ని విడుదలలు, ఎన్ని శ్వాసలు జరుగుతున్నా అక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే యేసు ప్రభువుని దాక్కునేంత వరకు తీసుకెళ్లారు. ఎందుకు దాక్కోవాల్సి వచ్చిందో తెలుసా మీకు? కొట్టి చంపేద్దామని. కొండపేట సందుల వరకు తీసుకెళ్ళి అక్కడ తోసేస్తే చచ్చిపోతారు, ఎవరైనా పైనుంచి కింద పడిపోతారు. అలాంటి ప్లేస్లో కిందకి తోసేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో తోసుకుంటూ వెళ్తుంటే ఆయన దాక్కోవాల్సి వచ్చింది. ఎప్పుడైనా నువ్వు చేసిన దాని వలన, నువ్వు ఇచ్చిన దాని వలన, నువ్వు వదులుకున్న దాని వలన, నువ్వు కోల్పోయిన దాని వలన, నీవు ఊరకుండుట వలన అవతల వాళ్ళు పొందుకున్నటువంటి ఆ మేలు, అవతల వాళ్ళు పొందుకున్నటువంటి ఆ గొప్ప, అవతల వాళ్ళకున్నటువంటి స్థితి, స్థాయి, పరిస్థితి ఎదిగిన తర్వాత నీవు దాక్కోవాల్సిన అవసరం వచ్చిందా, పరిస్థితి వచ్చిందా? అంటే అసలైతే వాళ్ళు నీ దగ్గర ముఖం చాటేయాలి, కానీ ఇప్పుడు మనం చాటేయాల్సి వస్తుంది. అలా ఎవరికైనా మీకు ఎప్పుడైనా మీ ఇండ్లలో ఎవరికైనా అనుభవించారా? ఏంటోనండి, కనీసం వాళ్ళు మీరు చేశారు అని చెప్పటానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. మాకంతా వేరే అన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 కాళ్ళు పడిపోయినాయి. పడిపోవడం అంటే పెరాలసిస్ రాలా, నడవలేకపోతున్నాడు. 2 మోకాళ్ళు ఇంత లావు బోధకాల్లాగా, మోకాళ్ళ దగ్గర మాత్రమే 2 మోకాళ్ళు ఇలా ఉబ్బిపోయినాయి, కింద గుత్తులు మడమల దగ్గర ఉబ్బిపోయినాయి, ఏళ్ళు దగ్గర ఉబ్బిపోయినాయి, మోకాళ్ళ నుంచి కిందకి మిగిలినంత బాడీ అంతా సూపర్గా ఉన్నాడు ఆయన. అసలు మనిషి ఎలా అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ అని డాక్టర్స్ ఏవో చెప్తున్నారు. అలాంటి ఆయన దగ్గరికి పాపం చాలా బాధపడుతూ ఉంటే ఎవరో చెప్పారు, బ్రదరు పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది బ్రదర్ అని. అంటే సరే వెళ్దామని చెప్పి నేను నా దగ్గర ఫ్రెండ్ ఒకరిని తీసుకుని, అరే మనం ప్రార్థన చేద్దాం రా అని చెప్పి ఇద్దరం వెళ్ళాం. అప్పటి వరకు 1 2 3 4 లెక్కేసుకుంటే చాలామంది వెళ్ళి దర్శించారు, ప్రార్థన చేశారు. సంఘమంతా ఉపవాసం ఉంది, భార్య ఉపవాసంలో ఉంది, ఆయన ఉపవాసంలో ఉన్నాడు. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నారు. 3 నెలలు అయిపోయింది, చాలా జరిగిపోయింది, అంతా అయిపోయింది. నేను మీకు చెప్తున్నందుకు మీరు అతిశయపడకండి, నన్ను కూడా చూసి ఆహా అనకండే, అందుకని చెప్తున్నా. అయితే తీరా అక్కడికి వెళ్ళాక కూర్చున్నాం, చూసాం, పరిస్థితి ఏం బాగలేదు. సరే ప్రార్థన చేద్దాం. అప్పటికే 6 నెలల నుంచి మనిషి కంప్లీట్ బెడ్ మీద లేచి దేక్కుంటూ వెళ్తున్నాడు, మళ్ళీ వచ్చి దేక్కుంటూ కూర్చుంటున్నాడు. చాలా కష్టంగా ఉంది. సరే ప్రార్థన చేద్దాం బ్రదర్ అని చెప్పాం. ఆ వాళ్ళు శుక్రవారం సాయంత్రం బాగా గుర్తుంది ప్రార్థన చేసాం. నూనె రాసి ప్రార్థన చేయమన్నారని చెప్పి ఇద్దరం, నాతో వచ్చిన సహోదరుడు నేను ఇద్దరం కలిపి చేతిలో వేసి ప్రార్థన చేసాం. ఆదివారం ఆయన చర్చికొచ్చాడు, నడిచి వచ్చాడు, కారు మీద రాలే, మామూలుగా నడిచి వచ్చాడు. మోకాళ్ళు వాపులు, చీలమండల వాపులు తగ్గిపోయాయి. ఈజ్ క్వైట్ నార్మల్గా ఉన్నాడు. కాకపోతే చాలా రోజుల తర్వాత నడవడం వల్ల నీరసంగా ఉన్నాడు. కొంచెం సపోర్ట్ తీసుకుని నడిచి వచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టారు, ఈలలేశారు, ఆశ్చర్యకార్యము, దేవుడు స్వస్థపరిచాడని చెప్పారు. ఆయన సాక్ష్యం ఏం చెప్పాడో చెప్తాను నేనండి. దేవుని మహాకృపను బట్టి గడిచిన దినాలలో మన సంఘ కాపరి అయ్యగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయడం వల్ల నాకు ఈ జబ్బు తగ్గింది, ఈరోజు దేవుని దగ్గరకు రాగలిగానని చెప్పాడు. నా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? నేను పాస్టర్ని కాదు, కంగారు పడకండి, అప్పటికి నేను ఇంకా విశ్వాసిని, మీ దగ్గర కూర్చున్నోడిని. మీకేమనిపిస్తుంది? ఎవరికి ఏమనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నా పక్కన వచ్చినోడు నువ్వే అయితే నీకు ఎలా ఉంటుంది? నా పక్కన ఉన్నోడు నన్ను వెనక నుంచి లాగాడు, ఇలాగా బయటికి రారా అన్నాడు. ఉండరా, అయిపోనివ్వరా, రా ముందు బయటికి అన్నాడు. ఏం జరిగిందిరా అన్నాడు. నువ్వు ఆ రోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చెప్పాడు రా అన్నాడు. నువ్వు లేచి నడుస్తావని చెప్పాడురా. లేచాడా? ఆ టైంలో లేచాడురా. ఆదివారం నువ్వు చర్చకొస్తావని చెప్పావా? నువ్వు చెప్పానురా. వచ్చాడురా. పాస్టర్ అంటాడేట్రా? ప్రభు అనబోయి పాస్టర్ అన్నాడు, లేరా నువ్వు వచ్చి కూర్చో అన్నాను. కాదు పాస్టర్ అనే అన్నాడు. గొడవ ఎందుకురా, వాక్యం విందాం పదరా అని. ఏట్రా నీకేం వినపట్లేదా అన్నాడు.
నాకు చాలా వినపడుతున్నాయి, కానీ నువ్వు చెప్పింది గట్టిగా వినపడుతుంది. ఇప్పుడు నేను ఏది తినాలి? మహిమ ఎవరిది? నేను ప్రార్థన చేస్తే ఏంటి, మయ్యగారు ప్రార్థన చేస్తే ఏంటి, సంఘం ప్రార్థన చేస్తే ఏంటి, ఆవిడ ప్రార్థన చేస్తే ఏంటి, నువ్వు చేస్తే ఏంటి? చేసిన ప్రార్థన మనం కార్యం చేసినాడు అయిపోయింది. దేవునికే కదరా మహిమ, నువ్వెందుకురా బాధపడతావు అంటే నీకు చెవుడు రా, నువ్వేమేనాను మన వాక్యం విన్నావు రా అని చెప్పి లోపలికి తీసుకెళ్ళి, ఆ రోజు నేను ఆ వాక్యం వినటానికే కనుక లోపలికి వెళ్ళక నేను మరొక స్వరం వినుంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఈ పరిస్థితికి దేవుడు నన్ను తీసుకురాడు. ఎందుకంటే ఆ చేదైన వేరు నన్ను కూడా పెక్కలించి నా విశ్వాసాన్ని భ్రష్టుడిగా చేసి నన్ను నా దేవుని నీతిలో నుంచి తొలగించేవాడు. ఆ రోజు నేను మిగిలిన స్వరం వినకుండా అది దేవుడు చేసిన కార్యమని ఒప్పుకోగలిగితేనే ప్రాణం పోగొట్టుకోవడం. ఎవరికైనా ఏమైనా వినపడిందా? పోగొట్టుకోగలరా? పోగొట్టుకోగలరా? పెద్ద అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, మూడో కోడలు రెండో అబ్బాయికి అయిపోయింది, ఆడు అమెరికా వెళ్ళిపోయాడు, మూడో కోడలు వచ్చింది, అంతా అయిపోయింది. పాపం అత్త మామలకి ఇంట్లో వాళ్ళకి నానా సాకిరీ చేసిందండి పెద్ద కోడలు. లాస్ట్ కోడలు మాత్రం ప్రతిరోజు ఉదయాన్ని కాఫీ ఇస్తుంది. మామ ఏం చెప్పాడు తెలుసా? మా చిన్న కోళ్ళు వచ్చాక సుఖపడుతున్నాం అన్నాడు. దండం కోడల్లారా, ఎక్కడున్నారో కానీ. ఆ అమ్మాయి ఏమందో తెలుసా? నిజమేనండి, నేను కూడా సుఖపడుతున్నాను, ఎందుకంటే కాఫీ ఇచ్చే పని మా చెల్లి తీసుకుందంది. ప్రాణం పోగొట్టుకోవడం అంటే అదే. నువ్వు క్రైస్తవురాలు అయితే, నువ్వు క్రైస్తవుడు అయితే నీ ప్రాణం ప్రభువును బట్టి పోగొట్టుకోవాలి. నీ మర్యాద పోతున్నప్పుడు, నీ ఘనత పోతున్నప్పుడు, నీ గుర్తింపు పోతున్నప్పుడు, నిన్ను అవమానపరుస్తున్నప్పుడు, నిన్ను సిగ్గుపరుస్తున్నప్పుడు, నిన్ను పట్టించుకున్నప్పుడు, నిన్ను చిత్కరించుకుంటున్నప్పుడు, నిన్ను తోసివేస్తున్నప్పుడు, నిన్ను నిలబెట్టినప్పుడు, నీ గురించి మాట్లాడకుండా ఉన్నప్పుడు, నీ గురించి వ్యతిరేకత కదులుపుతున్నప్పుడు మౌనంగా దేవుని కొరకు నిలబడగలగడం నీ బ్రతుకులో క్రీస్తు కొరకు కోల్పోవటం. ఎవరికైనా వినపడుతుందా? ట్రై చేయండి, ఎంతవరకు ట్రై చేస్తారో చూస్తాను. ఆయన దాక్కున్నాడండి. 8వ అధ్యాయం 59వ వచనం, జాన్ గోస్పెల్, జాన్ 8:59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయి. రెండోసారి అండి బైబిల్ రాసింది, రెండోసారి. ఏం చేశాడు? మళ్ళీ ఆగి కాస్త పాజ్ తీసుకుని రాళ్ళు తీసుకున్నారంట కొడి చంపేద్దామని. అసలు విచిత్రం ఏంటంటే మోషే ధర్మశాస్త్రానికి చెప్పబడినటువంటి ఈ విషయాలు రాళ్లతో కొట్టి చంపటం ప్రజలకున్నంత క్రేజీ ఏ శిక్షకి ఉండదు. ఎందుకంటే అవమానకరమైనటువంటి శిక్ష విధించాలంటే 40 దెబ్బలు కొట్టాలి, కొరడా దెబ్బలు, వైప్స్. 40 దెబ్బలు కనుక కొడితే శిక్ష పూర్తి అయిపోద్ది. అందుకని ఏం చేస్తారంటే 39 కొట్టి ఆపేస్తారు. అంటే ఏంటి? శిక్ష కంప్లీట్ అవ్వలే, మళ్ళీ ఇంకోసారి పిలిచి రౌండ్ వేసుకోవచ్చు. యేసుని అలాగే కొట్టారు, పౌలుని అలాగే కొట్టారు, శిష్యులందరినీ అలాగే దెబ్బలు తిన్నారు. కంప్లీట్ చేయకుండా గ్యాప్ ఇచ్చేసి వీడి కంప్లీట్ అవ్వలేదురా పిలవండి రా ఆడిని మళ్ళీ అని అంటే మళ్ళీ వెళ్ళి దెబ్బలు తినడానికి రెడీ అయ్యే పరిస్థితి అక్కడ. యేసుకి ఈ రాళ్ళు రువ్వి చంపగలిగినంత పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభువారు చక్కగా దాక్కోవటం, అక్కడి నుంచి మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయాడంట. అంటే దాగవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, అలాంటి సిచ్యువేషన్స్ ఎదురుపడుతుండేటప్పుడు మనిషి దాగుతాడా, దాక్కుంటాడా, ఏమైనా కొంచెం డిబేట్ ఏమైనా చేస్తాడా? రెండ్రా చూద్దాం, మా ఊరు రెండ్రా అంటాడా? మనమేమంటాం? దేవుడికి అప్పచెప్తాం కదా మనం కొన్నిసార్లు. నేను ఊరుకోను, దేవుడు చెప్తాను, దేవుడు చూసుకుంటాడు, చూస్తున్న దేవుడు రా. దేవుడు ఎవరిని చూస్తాడు తెలుసా? ఫస్ట్ నిన్ను చూస్తాడు, నిన్ను చూశాక అవతలని చూస్తాడు. ఆయన చేతిలో పడటం బహుభయంకరం, అది మామూలుగా ఉండదు. సో నువ్వు దేవుడికి అప్పచెప్పాను అని అంటే నువ్వు క్షమించలేదని అర్థం. కాబట్టి చాలా ప్రమాదమే అది, జాగ్రత్త. అంటే ఇలాంటి సందర్భాలు మీ ముందుకు వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్లు, డిబేట్లు, రీజన్స్, శాపాలు, ఎక్స్ప్లెనేషన్స్కి తావు లేకుండా, ఏ రకమైన పరిస్థితిని ఇవ్వకుండా ఆ వ్యక్తి తనకు తాను ఎలా కోల్పోగలుగుతాడు, నీకు నువ్వు ఎట్లా లాస్ అవ్వగలుగుతావు, నీ ప్రాణాన్ని రక్షించుకుని దక్కించుకోకుండా ఎట్లా నిన్ను నువ్వు వదులుకోగలుగుతావు, అంతలా కోల్పోగలమా? నా నిమిత్తము ప్రాణమును ద్వేషించుట అంటే ఆ స్థాయిలో నువ్వు వదులుకోగలవా? రెండో విషయం చెప్తాను. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 5వ వచనం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి విశ్వాసమునకు ఆశ్చర్యపడెను.
ఆయన వారి అవిశ్వాసమునకు నీ ఆశ్చర్యపడెను. గురించి నాకు అమెరికాలో వాళ్ళు ఏమో మంచి కితాబు ఇచ్చారు. ఆమె ఎవరినో మాకు చూపించండి బాబు, వీడియోలోని చాలా స్పష్టంగా పేపర్ మీరు ఇలా అనగానే అలా చెప్పుద్దంటే నేను కూడా మౌనంగా ఉన్నాను. నేను ఇలా చెప్పగానే చదువుతాను. నువ్వు విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా చెప్తే అలా ఆయన ఏమయ్యాడట? అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. యేసు ప్రభువుకు వచ్చిన గతి చూడండి. ఆయన చేస్తున్న కార్యాలేంటి, చెప్తున్న బోధలేంటి, చేస్తున్న క్రియలేంటి, స్వస్థతలేంటి, విడుదలలేంటి, మహత్కార్యాలేంటి అన్నీ జరుగుతున్నాయండి. యేసుక్రీస్తు వారికి ఆ ఎదుట వాళ్ళందరూ కూడా తిని అనుభవిస్తూ కూడా యేసు మీద అవిశ్వాసం ఉంచుతుంటే ఆయన ఏం చేశాడట? ఏం చెయ్యాలో తెలుసా? యాక్చువల్గా యేసు ప్రభు శిష్యులు బ్యాచ్ ఒకటి కొంతమంది ఉన్నారు. ఎంతమంది ఉంటారు సుమారుగా అప్పటికే? వాళ్ళందరినీ చెప్పించమని చెప్పుంటాడు యేసు ప్రభు. వీళ్ళందరూ అవిశ్వాసంతో ఉన్నారు, వీళ్ళందరూ వేసేయండి రా అని ఉంటాడు. అన్నాడా? తిట్టండి రా అన్నాడా? మరేమన్నాడు? ఆశ్చర్యపోయాడంట. అసలు ఏమి వాళ్ళు చేస్తున్న పనులకి ఆయన ఆశ్చర్యపోయాడు. మరి తిట్టమనలేదు, తీర్పు తీర్చమనలేదు, అసహించుకోమనలేదు, వాళ్ళని వదిలేయమనలేదు, వీళ్ళ జోలికి రావద్దు, ఈ ఊర్లోకి ఎంటర్ అవ్వద్దు అని ఎప్పుడైనా అన్నాడా? అంటే ఒక అవిశ్వాసమైన అతనిని రిజెక్ట్ చేస్తున్నప్పుడు, యేసుని వాళ్ళు అపోజ్ చేస్తున్నప్పుడు యేసు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోతున్నాడు, ఆ క్రియకు ఆశ్చర్యపోతున్నాడు. వారి మీద అసహ్యం లేదు, వారి మీద శాపాలు లేవు, వారి మీద కోపాలు లేవు, వారి మీద అసహ్యతలు లేవు, వారి గురించి ఏ రకమైనటువంటి అసందర్భ ప్రేరేపణ కూడా యేసు ప్రభు వారు మనకి చేయకుండా కూర్చున్నాడు. మనం అలా ఉండగలమా? అలాగా నువ్వు చేసిన దానికి నీ మీద అలా గనక ఉంటే ఏమైనా మాట్లాడతారా? లబలబల మాట్లాడుకుని ఉంటారా? మాట్లాడండి. నేను మొన్న ఒక చర్చికి వెళ్ళినప్పుడు ఆ చర్చికి ఒక ఆవిడ వచ్చి పాస్ గారిని అడిగారట నాతో మాట్లాడడానికి. పాస్ గారు నా దగ్గరికి చౌ దగ్గరికి వచ్చి, అయ్యగారు ఈ చర్చికి ఫౌండర్ అండి ఆవిడ, 2 సంవత్సరాల నుంచి చర్చికి రావడం మానేసింది, ఇప్పుడు మీతో మాట్లాడటానికి నన్ను పర్మిషన్ అడగటానికి వచ్చింది, మీరు మాట్లాడతారా అని అడిగాడు. మీ ఇష్టం సార్, నేను మీ చర్చిలోకి వచ్చాను, నాతో మాట్లాడటానికి మీకు పర్మిషన్ ఇస్తే ఆవిడతో మాట్లాడటం నాకు అభ్యంతరం లేదండి అన్నారు. అంటే ఆవిడ లోపలికి వచ్చారు, కుర్చీ వేశారు, కూర్చున్నాం, ఇద్దరం మాట్లాడుతుంటే ఆవిడ ఏం చెప్పింది తెలుసా? పాస్టర్ గారు ఇలా ఉండడానికి కారణం నేనే అంది. ఇచ్చింది నేనే, కట్టించింది నేనే, పెట్టించింది నేనే, పోగేసింది నేనే, జనాలందరినీ తీసుకొచ్చింది నేను, మరి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోయారేమి అన్న. అంటే ఆయన సంగతి మీకేం తెలుసు అన్న. ఎవరి గురించి? మీకెలా తెలిసిపోయింది? నాకు చెప్పిన మాట. ఏం జరుగుతుంది సందీప్, నువ్వేం చెప్తున్నావు ఏంటి వీళ్ళకి? సరే, ఆమెకు నేను వెంటనే కొన్ని విషయాలను గద్దించాను, హెచ్చరించాను. అంటే అవన్నీ నేనే అనుకున్న నీవు ఇదంతా దేవుని వలన ఆశీర్వదించబడిందని అనుకోలేకపోయావు చూడు, అందువలన బహుశా దేవుడు నిన్ను ఇక్కడి నుంచి తప్పించాడేమో. సరే, ఇక ఆ చేదైన వేరు మలవటానికి కారణాలు, నువ్వు చెప్పినట్లు వింటలేదు అనే పాస్టర్ గారి మీద నీకు ద్వేషాలు, ఆ పాస్టర్ గారు ఇంకేదో రకంగా ఉన్నాడనేటువంటి దాన్ని చూసి నువ్వు ఓర్వలేనితనము, లేక ఇంకేదో రకరకాల కారణాలు ఉండుండొచ్చు. కానీ ఆయన విశ్వాసంలో ఎదుగుతున్నాడు, నువ్వు విశ్వాసంలో సన్నగిలిపోతున్నావు. ప్రాబ్లం నీది. అలాంటి సందర్భంలో అలాంటి వ్యక్తులుగా నీ ఇంటిలో, నీ కుటుంబంలో, నీ పరిస్థితుల్లో, నీ దగ్గర చెవుల్లో కొంతమంది గురించి మాటలు వస్తే నువ్వు వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపోగలవా? లేకపోతే వాళ్ళ మీద నువ్వేమైనా గట్టికి ఇస్తావా? మూడో విషయం, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 11వ వచనం. మార్క్స్ వార్త 16:14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. యేసు ప్రభు వారు వాళ్ళ దగ్గర ఉండి తిని తిరిగి నడిచి పడుకుని మాట్లాడి ప్రయాణించి కార్యాలన్నీ చేస్తే ఆయన ఆ ప్రదేశంలోకి వస్తే వాళ్ళు ఏం చేశారట? ఆయన చూసి నమ్మలేదట. అపనమ్మిక ఉండేటప్పుడు శిష్యులను ఆయన ఏం చేశాడు? గద్దించాడు. అంటే బ్రతికినంతప్పుడు ఆయన వెంబడించారు, చచ్చిపోయేటప్పుడు దగ్గరగానే ఉన్నారు, తర్వాత ఏమైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రభువుకి పక్కన నిలబడ్డారు, చెప్పినప్పుడు విన్నారు. ఆయన మాటలు నెరవేర్చన్నప్పుడు, ఆ నమ్మకం నెరవేరకపోతున్నప్పుడు ఆయన చాలా వారి గురించి ఏమయ్యాడట? దుఃఖపడ్డాడు. ఇప్పుడు గమనించండి, నేను ఈ 3 సందర్భాలు ఎందుకు చూపిస్తున్నానంటే, యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తికి అతడు తన ప్రాణమును రక్షించుకోగలిగిన కెపాసిటీ ఉందా లేదా? ఒక మాట అన్నాడు, నేను గనక ఇప్పుడు ప్రార్థన చేస్తే
12,000 సైన్య సమూహాలు నా పరలోకం నుంచి తండ్రి నా దగ్గరికి పంపుతాడు. ఆ దేవదూతలన్నీ కనుక రెక్కలు ఊస్తే అక్కడేం మిగలదు. అలాంటి పరిస్థితి. కానీ తన ప్రాణమును పోగొట్టుకోవటానికి, పెట్టడానికి తను ఇష్టపడితే దాన్ని సంపాదించుకోవటానికి దేవుడు తనకు కృపనిస్తాడు. కాబట్టి తన ముందు జరగబోతున్న పరిస్థితి కంటే తన ముందు జరుగుతున్న ఆ నమ్మక ద్రోహమే అతనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీకు కూడా చెప్పండి, ఎవరైనా నమ్మించి మిమ్మల్ని మోసం చేస్తే మీకు ఎలా ఉంటుంది? ఏది మీకు బాగా? ఆస్తి పట్టుకుపోయినోడు గురించి ఏముండదు, కానీ మిమ్మల్ని మోసం చేసినోడు గురించి మీకు బాధ ఉంటుంది. దెబ్బ కొట్టినోడు గురించి ఏముండదు, మాట మిమ్మల్ని అవమానపరిస్తే మాత్రం మీరు తట్టుకోలేరు. అంటే ఆ నమ్మక ద్రోహం తట్టుకోలేరు. యేసుక్రీస్తు ఆ నమ్మించి తన పక్కనే ఉండి ఎంచుకుని మంచివాళ్ళని, గొప్పోళ్ళని వాళ్ళని ఎంచుకుని వాళ్ళ పక్క నుండి అన్ని పనులు చేస్తే, అన్ని కార్యాలు చేస్తే చంపడం ఏంటి, కొట్టడం ఏంటి, అసహించుకోవడం ఏంటి, నమ్మకపోవడం ఏంటి? అక్కడ వారిని గద్దిస్తున్నప్పుడు కూడా, వారిని హెచ్చరిస్తున్నప్పుడు కూడా, వారితో మాట్లాడుతున్నప్పుడు కూడా యేసుక్రీస్తు లోపల బ్రతికి ఉండగా అతను తన ప్రాణాన్ని ఎప్పటికైనా పోగొట్టుకోవటానికి ఇష్టపడుతూ ఏమాత్రము కూడా వాళ్ళందరికీ కూడా ఆయన జడ్జిమెంట్స్, తీర్పులు ఇవ్వకుండా ఉన్నాడు. ఇప్పుడు మనము అలాంటి పరిస్థితుల్లో ఏమైనా ఉండగలమో లేదో ఈ 5 పరీక్షలతో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. నెంబర్ 1, ఐదే పేపర్లో ఒకే పేపరు, 5 ప్రశ్నలు, 5 సమాధానాలు. 5 మార్కులు వస్తే నువ్వు పాసే. నెంబర్ 1, చెయ్యని పనికి ఏం చెప్పాను? అకారణంగా నిన్ను తిట్టి, నిందించి, బాధ్యుల్ని చేసి, పైగా అందరికీ అపహాస్యంగా నీ గురించి చెబుతూ ఉంటే, ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కాదు, నేనే మల్టిపుల్ చాయిస్ కాకుండా ఆ ఆన్సర్ కూడా నేనే ఇస్తాను. ఆన్సర్ మీకు ఎస్ ఆర్ నో అనమాట, అంటే 1 మార్కు. ఓకే, ఆన్సర్ ఏంటంటే, క్వశ్చన్ అర్థమైంది కదా? నువ్వు చెయ్యని పనికి అకారణంగా నిన్ను తిడతారు, నిందిస్తారు, బాధ్యుల్ని చేస్తారు, పైగా అందరికీ అపహాస్యంగా నీ గురించి మంచి చెప్తారు, చెడు చెప్తారా? చెప్తూ ఉంటే నీ ఒక క్రిస్టియన్ రెస్పాన్స్ ఏంటో చెప్తాను, వినండి. విని అవన్నీ జాగ్రత్తగా విని లోపల హృదయంలో నిండిపోనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ, ఏం చెప్పాను? లోపల నిండకూడదు, మళ్ళీ అది నిండితే ఏమవుద్ది? నోరు మాట్లాడుద్ది. లోపల నిండకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నిమ్మళంగా బాధపడుతూ, ఎలాగా? నిమ్మళంగా బాధపడుతూ దేవుని వైపు చూడాలి. 1 మార్క్ వేసుకోండి. వస్తే వేసుకోండి, నెంబర్ వేసుకోవడం కాదు, వేసుకోవడం 1 అంతసేపు వేస్తారు. సభ సైలెంట్ అయింది. రాదా? మార్కు రాదా? ప్రాణం పోగొట్టుకోవడం ప్రభు కొరకంటే అదే. నిన్ను కారణం లేకుండా చెయ్యని పనికి తిట్టి, నిందించి, బాధ్యుల్ని చేసి, పైగా అపహాస్యం చేస్తూ నీ గురించి అందరికీ చెప్తూ ఉంటే నేనేం చేయాలి? నా రెస్పాన్స్ ఏంటి? వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి, హృదయం లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి వాటన్నిటినీ. అంటే ఏంటి హృదయం లోపలికి వెళ్లకుండా? అంటే జ్ఞాపకాల్లోకి వెళ్లకుండా. మెమరీ బ్యాంక్ ఒకటి ఉంది కదా, హార్డ్ డిస్క్ ఉంది కదా, డ్రైవ్ ఉంది కదా, సెంట్రల్ డ్రైవ్, దానిలోకి వెళ్ళనివ్వకూడదు అవి. మనం చాలామంది స్కూల్లో పాఠాలు వింటారు కానీ అన్నీ గుర్తుపెట్టుకుంటారా? అలా వెళ్ళిపోతుంటాయి కొన్ని. అలాగ వదిలేయండి, అంతే అంతే, సింపుల్. అన్నీ మనకు కావాల్సినవే పట్టించుకుంటాం కదా. కొంతమంది ఎవరైనా మాట్లాడుతున్నారు అనుకో, నాకు కొంతమంది స్త్రీలను చూస్తే నిజంగా దేవుడు వాళ్ళకి ఎంత కృపావరం ఇచ్చాడు అనిపిస్తుంది. అంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడెక్కడికి గుర్తు చేస్తారు తెలుసండి వాళ్ళు. నువ్వు వినలేదా అంటారు. అదేంటి ఎప్పుడన్నారని అంటే, అదేంటి అది అన్నారు కదా. నేను అక్కడే ఉన్నాను, నాకు ఎందుకు వినపడలేదండి. నువ్వు వినవరా? నేను వినలేదా? నిజంగా వినలేదా? లేదా అలాగే అనుండ్రు అంటే, అదిగో మళ్ళీ నేనేమన్నా కల్పించి చెప్పాను అనుకుంటున్నావా? వాళ్ళు అన్నారు. అమ్మో, అది ఏం హార్డ్ డిస్కో అర్థం కాదు. సరే కానివ్వండి, ఫిలిప్సో లేకపోతే సీగట్టో. దేవుని పక్షంగా హృదయం లోపలికి వెళ్ళిపోతే హార్డ్ డిస్క్ నిండిపోద్ది. వెళ్ళనివ్వకూడదు, అస్సలు లోపలికి వెళ్ళనివ్వకూడదు. అక్కడ స్టాప్ చేయాలి, బ్యారియర్ పెట్టాలి. పెట్టి జాగ్రత్తగా హృదయం నిండకుండా జాగ్రత్తగా చూసుకుంటూ నిమ్మళంగా బాధపడాలి. ఎలాగంట? మళ్ళీ కొంతమంది బాధకి ముక్కులు చీత్తారు, కొంతమంది కళ్ళు చెవులు ఎర్రగా అయిపోతాయి, కొంతమంది ఊగిపోతారు. రారా తెలుసుకుందాం, రారా, ఏంటి వద్దు, రారా అంటే, ఇప్పుడు వెళ్ళిపోతాం, 11 అయ్యిందే అని. అయితే ఏంటి? ఫోన్ చేసేసి వెంటనే కొట్టేసి ప్రొఫైల్ మార్చేసి, ప్రొఫైల్ కాదు ఏంటది డబ్బా, స్టేటస్ మార్చేసి ఐ హేట్ ఎవడ మీద ఏంటి సంగతి, వీడికేదో కోపం వచ్చింది అర్ధరైతుంది, మారింది స్టేటస్. ఈ చిత్రం ఏంటంటే మీరు వాళ్ళు ఏమీ చూడరు కానీ స్టేటస్సే చూస్తూ ఉంటారు జనాలు.
ఏంటి వాడి స్టేటస్ అంటే అర్థం ఏంటి? మెంటల్ స్టేటస్, మానసిక స్థాయి ఏంటి? మాకేమైనా చెప్పాలనుకుంటున్నాడా? మాకేమైనా కక్కేయాలనుకుంటున్నాడా? అది మనం కూడా వాటిని చూసి ఇడికేదో అయ్యిందా అమ్మయ్యా ఈ రాత్రి హాయిగా పడుకోవచ్చు. మన స్టేటస్. సరే చూడండి, నిమ్మలంగా బాధపడడం అంటే అలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండడం. నవ్వండి ఒకసారి నన్ను చూసి. అలాగే ఉండడం. ఇప్పుడు మీరు నవ్వారు కదా, అలాగే ఉండడం. వదిన ఫీల్ అయ్యావా అని అంటే లేదు మా బ్రదర్ ఫీల్ అయ్యారా అంటే ఏంటి ఏంటి ఏమన్నారు అంటే అయినట్టే ఆదమరుపుగా ఏంటి అన్నా అంటే ఏంటి ఆల్రెడీ ఏదో తోట ఉంది లోపల, అది కూడా ఉండకూడదు. లేదు బ్రదర్ కాదండి సార్ గుర్తు చేయకండి బాబు, అది బాగా గుర్తుంది, అలాగెందుకు గుగ్గు కెలుగుతూ ఉంటావు, ఊరుకో. నిమ్మలంగా బాధపడాలి. అట్ ద సేమ్ టైం యేసు ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువా నిన్నే అన్నారయ్యా, నాది చాలా చిన్నది. ఈ మాట మీరు ఎవరి దగ్గర నాన్న అనుకో, నువ్వు పెద్ద యేసు ప్రభు మరి అని పడిపోతారు అంతే. టపీమని వచ్చేద్దా డైలాగ్. ఏమంటే యేసు ప్రభు నేను నువ్వు అన్నది కాదు, మీ ప్రధాన నాయకుడిని అలా అంటే శిష్యులమైన మనకు కూడా ఖచ్చితంగా అనాలి. అది వాక్యం. నువ్వు ఆ దారిలో వెళ్ళాలి. ఆ మార్గం నుంచి వెళ్ళకుండా నీకు ఇంకో దారి లేదు. ఏసే మార్గము. ఆయనకి ఏం జరిగిందో నీకు జరగాలి, ఆయనకి ఎలా జరిగిందో నీకు అలా జరగాలి, ఆయన ఏం చేశాడు నువ్వు అలాగే చేయాలి. దేవుని పిల్లలం కదా, అలా వెళ్ళాలి. మార్క్ వేసుకున్నారా? అర మార్కు పావు మార్కులు లేవు, 1 మార్కే. రెండో ప్రశ్నకు వచ్చేద్దాం. చిన్న తప్పు చేశానండి. ఎంత? ఇలా చూపించండి. చిన్న తప్పు అంటాం కదా, చిన్న తప్పు జరిగింది. పూర్తి బాధ్యుడిగా నిన్ను చేసి పెద్ద నష్టాలకు నిన్ను మూల్యంగా చెల్లించేలాగా చేస్తూ నిన్ను వేరు చేసి బహిష్కరించి ఎడం పెట్టి పట్టించుకోకుండా తోసేశారు. ఇంకొక విధంగా చేయాలంటే సస్పెండెడ్. యు ఆర్ సస్పెండెడ్, యు ఆర్ టెర్మినేటెడ్, యు ఆర్ రిమూవ్డ్, యు ఆర్ ఫైర్డ్ అన్నారు. ఇప్పుడు ఏం చెప్తారు? చిన్న తప్పే, చాలా పెద్ద బాధ్యత. నీ బ్రతుకు తెరిగిపోయింది, నీ ఆయువు పట్టు మీద కొట్టారు, నీ కుటుంబ పోషణకి ఇబ్బంది, నీ బతుకు రేపు ఏమవుద్దో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పోషించబడలేమేమో. అలాంటి పరిస్థితుల్లో మనల్ని నలగగొట్టేసిన తీర్పు వచ్చేసింది. ఏం చేస్తారు? ఏం చేస్తారు? ఇప్పుడు యాజ్ ఎ క్రిస్టియన్గా నువ్వు చేయాల్సిన పని చెప్తున్నాను, ఓకే? దేవుడు తప్పక నా నిందకు చక్కటి సాక్ష్యం ఇస్తాడు. నా నిందకు దేవుడు చక్కటి సాక్ష్యం తగిన సమయంలో ఇస్తాడు. ఏమాత్రం ఇతరులెవ్వరికీ కూడా నిజాయితీ చూపించుకోను, యథార్థంగా ఉంటాను, సంతోషంగా నిరీక్షణగా ఉండి వేచి ఉంటాను దేవుని కోసం. ఎవరి దగ్గరికి వెళ్ళి నా రుజువులు, నా సాక్ష్యాలు, ఇది నేను చేయలేదండి అని కానీ, ఇది నాది కాదండి అని కానీ, ఇది నాది తప్పు లేదని కానీ, నన్ను క్షమించండి అని కానీ, నన్ను ఇంకోటేదో చేయండి అని కానీ, ఐ నెవర్ బ్యాక్ ఫర్ మెర్సీ. వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను. ఆ నష్టాన్ని నేను గుండెల నిండా ఆనందంగా భరిస్తా. ఆ అవమానాన్ని ఎవరు చేశారు అనే దాన్ని కూడా పాయింట్అవుట్ చేయను. ఎవరిని పట్టుకుంటే నాకు మళ్ళీ తిరిగి నేను పోగొట్టుకున్నది వస్తుంది ఎదురు చూడను. అది జరగనివ్వండి. దేవుడు నా నిందకు తగిన చక్కటి సాక్ష్యాన్ని ఇస్తాడు. నేను దేవుని మీద నిరీక్షణ ఉంచుతాను. రెండో మార్క్ వేసేసుకోండి. వచ్చేసిందా? మీ పక్కన అడగండి, ఎన్నాళ్ళు ఉండగలవని. మీకు ఇందాక నేను చెప్పాను కదా, యోసేపు 30 ఏళ్లే. ఎంత చెప్పండి వాళ్ళకి? యోసేపు 30 ఏళ్లే ఉన్నాడని. యాకోబు 30 ఏళ్లే. ఆ అవమానాలన్నీ 30 ఇయర్సే. యేసుప్రభు ఫేస్ చేసింది 30 ఇయర్సే. 1 సంవత్సరం ఓపి పడతారా? పక్కన అడగండి. 30 దేవుడు ఎరుగు. 1 సంవత్సరం. విచిత్రం తెలుసా? ఒకే ఒక దర్శనం బొడ్డోడప్పుడు వచ్చింది. అది పట్టుకొని 30 ఏళ్ళు ఎదురు చూశాడండి. ఏం మనిషి అండి యోసేపు ఆవిడ. మన కాలంలో ఉంటే ఆయన చంపేయము. ఇలాగేరా, ఇలాగ దేవుడిని చూపించేస్తావురా మాకు, ఇంకో దేవుడిని చూపించని. ఆలోచించు, నీ బ్రతుకులో నీ నింద, చిన్న తప్పుకి అంత బాధ్యత చేసి అంత నష్టాన్ని మూల్యం చెల్లించేలాగా నిన్ను చేస్తూ నిన్ను వేరు చేసి బహిష్కరించి ఎడం పట్టి పట్టించుకోకుండా ఉంటే, నీ నిజాయితీకి నిరూపించుకోకుండా యథార్థంగా సంతోషంగా నిరీక్షణగా నువ్వు ఉండగలవా? ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడం అంటే అదే. యూ షుడ్ డూస్. వదిలేయాలి. నేను మళ్ళీ ఇందాక ఒక మాట చెప్తాను. లీగల్ రైట్స్ నీ దగ్గర ఉండొచ్చు,
పవర్ ఉండొచ్చు, అథారిటీ ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, పీపుల్ ఉండొచ్చు, ఇంకా నీకు చెప్పాలంటే నీ వెనకతల సాక్ష్యాలు కూడా ఉండొచ్చు. వాళ్ళందరూ వచ్చి అలా కాదు నువ్వు ఎన్ని గంటలకి ఆ మెయిల్ పెట్టావో చూడండి, ఆ టైం చూడని, నీకు సిబిఐ వాళ్ళు ఏసీబీ వాళ్ళు దాన్ని డిగౌట్ చేసి నీకు రుజువులు కొన్ని దగ్గరగా తీసుకొచ్చి నిన్ను గెలిపిద్దామని ప్రయత్నం చేసే మన సహోదరులు కొంతమంది వస్తే మీరెవ్వరూ నా విషయంలో జోక్యం చేసుకోకండి. ఇది ప్రభువు అనుమతించిన నింద. దీనికి ప్రతిగా దేవుడిచ్చే పూదండ కొరకు నేను నిరీక్షిస్తాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి అనంటే, ఏంటే నీ జీతం రావట్లేదు అనంటే, పర్వాలేదు దేవుడు కాకులను పంపి నన్ను పోషిస్తాడు. కాయకా మేము తెస్తే మీ పిల్లలు తిన్నారు ఇవాళ అనంటే, మరేం పర్లేదు మీరు వెళ్ళిపోతే దేవుడు ఇంకోటి పంపిస్తాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పగలగాలి. అమ్మా పెసరపప్పు వచ్చిందే, మీ అమ్మ అమ్మో నా కూతురు పెసరపప్పు అడిగింది, దానికి మినప్పప్పు, కందిపప్పు, సారిపప్పు, గన్నేరుపప్పు కలిపి నీకు పంపించాల. కూతురు అడిగితే ఏ తల్లి ఊరుకుంటా చెప్పు. ఒక పూట పస్తులు ఉందాం, ఆ కాకి ఎలాగుంటుందో చూద్దామని ఆశ ఉందా? అందుకని బయటకు వచ్చి కాకి ఎత్తుతావా, కాకి ఇదా అని. ఆ సేవకుడిని దేవుడు పోషించాడంటే కారణం అతడు దేవుని వైపు చూడడం వల్ల కాకులు తీసుకొచ్చి ఆహారం పెట్టాయి. కాకుల వైపు చూస్తే రాకపోను. అవి కూడా ఖచ్చితంగా చెప్పేసండి, ఈడే మాట్లాడితే మా నోట్లో లాక్కున్నాడు పోరా అని తినేసేవి. మీరు ఎప్పుడైనా మనుషుల చేత తీర్చుకోవడం కనుక మీరు అలవాటు పడితే దేవుడు చేయి బిగిచ్చేస్తాడు. నేను చాలామంది సేవకులను చూశాను, వాళ్ళకి బాగా కష్టమైనప్పుడు లాస్ట్ మినిట్ వరకు ఉండి ఫోన్ చేసి పాస్టర్ గారు మాకు ఏదైనా కొంచెం సాయం చేయండి అని అడుగుతారు. వాళ్ళకి ఖచ్చితంగా సాయం పంపిస్తాం, ఒకసారి 2 సార్లు 3 సార్లు. తదుపరి సాయం చేయడానికి దేవుడు హృదయాన్ని మూస్తాడు. ఒకవేళ హృదయాన్ని మూయటమే కాదు, మనం ఇద్దాం అనుకునే టైం మన చేతిలో కూడా ఖాళీ చేసేస్తాడు. ఎందుకంటే నాది అపాత్ర దానం చేస్తారా, ఆడు నా వైపు చూడకుండా నీ వైపు చూస్తున్నాడు, నువ్వు దేవుడు అయ్యావు, నువ్వు ఖాళీగా కూర్చొని చెప్పి నాకు శిక్షిస్తాడు దేవుడు. ఎవరి చేతుల్లోంచి తీసుకుంటున్నారో చూడండి. దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవటానికి మీరు కన్నులు ఎత్తాలి, చేతులు ఎత్తాలి, మోకాళ్ళు దారం వేయాలి, దేవుని వైపే మీరు ఆశ్రయించాలి. దేవుని దగ్గర నుంచి నా అవమానానికి తగిన పూదండ దేవుడు ఇస్తానన్నాడు, నేను వెయిట్ చేస్తాను. ఎంతమంది వెయిట్ చేస్తారు? 2వ మార్క్ వేసేసుకోండి. 3వ ప్రశ్న, వేటినైతే ఎవరినైతే ప్రాణప్రదంగాను ప్రేమించావో అవి లేక వారు, అంటే వస్తువులు ప్లస్ పీపుల్ ఇద్దరిని కలిపి చెప్తున్నాను, నీ నుంచి దూరమైనప్పుడు, తొలగిపోయినప్పుడు, కోల్పోయినప్పుడు, ఇంకెప్పటికీ రారు అని నీకు తెలిసినప్పుడు, అంటే నీ ప్రియమైన వ్యక్తి నీ ప్రాణం విడిచి వెళ్ళిపోయినప్పుడు. కోవిడ్లో ఎంతోమంది వెళ్ళిపోయారు కదా, వాళ్ళు బతికుండం కంటే చచ్చిపోవడం బెటర్ అని కొంతమందిని చంపేశాం కదా మనం. కొంతమంది ఏజ్ని బట్టి, శ్రమలను బట్టి, పరిస్థితులను బట్టి, మరి కొంతమంది అకారణంగా ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో మరి కొంతమంది రకరకాలుగా మరణాలు జరుగుతున్నప్పుడు కొన్ని ప్రియమైన వస్తువులు కూడా అలా నువ్వు పోగొట్టుకుంటే, క్రైస్తవ విశ్వాసిగా నీ ప్రాణం పోగొట్టుకోవటానికి ఇప్పుడు నువ్వేం చేయాలి? యేసు ప్రభు నిమిత్తం నేను అభిమానించే వాటికన్నా దేవుడు నాకు చాలా ఎక్కువగా ఒక్క క్షణం గుర్తొచ్చి ఎక్కువగా ఇవ్వగలడు. నేను అభిమానించే దానికన్నా, వాటికన్నా, వారికన్నా ఎక్కువగా దేవుడు నాకు ఇవ్వగలడు. మొదటి విశ్వాసం. నెంబర్ 2, ఒక్క క్షణం గుర్తొచ్చి బాధ కలిగినప్పటికీ కూడా నోరు మెదపకూడదు. ఒక్క నిమిషం నీ గుండెల్లో పొడుచుకున్నట్టు అనిపిస్తుంది, రక్తం సర్రం చిమ్ముద్ది పైకి, దేవుడు అన్యాయం చేశాడు అన్నట్టు అనిపిస్తుంది. దేవుడు వదిలేశాడు, నా భర్తని చంపేస్తాడా, నా బిడ్డని చంపేస్తాడా, నా భార్యని చంపేస్తాడా, మా అమ్మగారిని, మా నాన్నగారిని అని ముక్కులు ఎగరేసేస్తాం. ఆ క్షణం రక్తం చిమ్మిన వెంటనే బాధ కలిగినప్పుడు నోరు మెదపకుండా దేవుని తీర్పుకి సంతోషంగా స్తుతించగలగడం. ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక, యెహోవా ఇచ్చెను. ఎవరు? మన సీనియర్ యోబన్నయ్య. ఎంత సింపుల్గా చెప్పాడు. 3వ మార్క్ వేసేసుకోండి. వచ్చింది ఇంక రాలేదా? ఒక ఆవిడ చనిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ అమ్మాయి సీరియస్గా, పెద్ద అమ్మాయి వచ్చింది, వచ్చావా అంది. నా గుండె దొళ్ళు మంది, ఇది అయిపోయిందిరా బాబు, ఇప్పుడు అందరి ముందు వాయించద్దు నన్ను వచ్చి సీరియస్గా ఇక్కడ పట్టుకుంది. ఎందుకు మా నాన్న యేసుప్రభుకి అప్పచెప్పేవాడిని. వదిలే బాబు, అందరు చూస్తున్నారు ఇక్కడ, బాగోదు. నేనేదో మీ నాన్న చంపేసినట్టు ఆస్తి రాయించుకొని ఫింగర్ ప్రింట్స్ వేయించుకుని ఏదో ఆ కాగితాల మీద సంతకాలు పెట్టేసినట్టు ఉంది ఇక్కడ. వదిలివే బాబు నన్నారంటే నువ్వు తలుచుకుంటే ఉంచేయగలరు. ఏదో లాజరు యేసుప్రభు సీన్ లాగా ఉంది నాకు. వదిలేమ్మా నన్ను, ఆయన ఆల్రెడీ చచ్చిపోయాడు, 2 రోజులు అయింది, డబ్బాలో పెట్టేశారు, వదిలేండి అన్నట్టు బాధలు. వాళ్ళ ఆవిడ వచ్చింది సీరియస్గా వచ్చి, పాస్టర్ గారు ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ప్రభు దగ్గర చూడండి మా ఆయన అంటుంది. ఏడవ్వే, పాస్టర్ గారు వచ్చినప్పుడు ఆయన ఏడవ్వే అంటుంది నా కూతురు. ఏడితే అని తిడతాడు అంటుంది ఆవిడ.
వాళ్ళిద్దరి మధ్యలో ఈ కాలు వదలదు. ఎవరైనా బాధపడతాం కదండి. సీరియస్గా నన్ను గంభీరంగా నిలబడ్డా, మరిగే మేకపోతే గంభీరం అంటే అదే. నేను బాధపడుతున్నాను, పక్క అవమానం జరిగిందని, అటు చచ్చిపోయాడని. ఆవిడని బట్టి కొంచెం ధైర్యం ఉంది, ఆవిడ నవ్వుతూ ఉంది. అంటే నిన్న ఏడిసింది అంటలేండి, 2 రోజులకి మారిపోతాం కదా. ఫస్ట్ రోజు సీనియర్ ఏడుపు, 2వ రోజు రాగం మారద్దా లేదా? 6:30 నుంచి 3:30. ఓ 4 రోజుల తర్వాత ఏముంటుంది? అమ్మ కాఫీ రాలేదా, టీ పెట్టలేదా, ఇంకా నీరసం వస్తుంది, తొందర చూడండి, నాన్న పడుకున్నాడు అక్కడ, కొంచెం అది తెచ్చే ఉప్మా తినేద్దాం. ప్రభువుని బట్టి నిరీక్షణ ఏంటంటే వాళ్ళు రారని తెలిసినప్పుడు, ప్రభువా పరలోకంలో నేను చూస్తాను, నేను వస్తాను, నిన్ను చూస్తాను, నీతో పాటు మా నాన్నని, మా అమ్మని, మా బిడ్డని, మా ఆయన్ని, మా ఆవిడ్ని, మా సంబంధుల్ని మేము చూస్తాము. అది మా నిరీక్షణ. ఎంత మాత్రము సిగ్గుపరచబడదు ప్రభునందు మన నిరీక్షణ. ఆ మాటతో నీకు ఒక మార్కు రాగలదా? అంత ప్రియమైనది పోగొట్టుకున్న రోజు ఒక్క క్షణం బాధపడండి, కానీ పెదాలు దాటినకూడదు. ఆ బాధ మాట జారకూడదు, శపించకూడదు, నిందించకూడదు, తిట్టకూడదు, నిన్ను నువ్వు తిట్టుకోకూడదు. నా కర్మ, నా రాత, నా దరిద్రం, నా అసలు సౌండ్ రాకూడదు. ఒక్క క్షణమే బాధ. వెంటనే అయ్యో నా దేవునికి విరోధంగా నేను మాట్లాడతానా? ఆయన తీర్పుకి వ్యతిరేకంగా నేను ఉండగలనా? ఆయన సార్వభౌమిక అధికారానికి నేను తృణీకరిస్తున్నానా? నో లార్డ్, నో, నన్ను క్షమించు, నా హృదయంలో కూడా నేను నీ మీద. ఎవరికి వినపడుతుందా? మాకే ఎందుకు, మా ఇంట్లోనే ఎందుకు, మా ఇంట్లోనే మా నాన్న గొడవ ఏంటి, మా ఇంట్లోనే ఇదంతా ఎందుకు? అసలు నో. 3వ మార్కు వచ్చేసింది కదా, వెరీ గుడ్, పాస్ అయిపోయినట్టే. 3 వస్తే 4వ విషయం కొంచెం ఆగుణ్యంతో చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. అపార్థాలు, అపనిందలు, అన్యాయాలు, అవమానాలు, ఆక్రోశాలు ఎక్కువ నీ జీవితాన్ని ఆక్రమించుకున్నప్పుడు, అంటే ఇంకా మరి ఇది నార్మల్ కాదు. అపార్థాలు, అపనిందలు, అన్యాయము, అవమానము, ఆక్రోశాలు, ఇవన్నీ నీ మీద ఎక్కువ శాతం నీ జీవితాన్ని ఇచ్చేసినప్పుడు, జనాల మధ్యలో నీ కుటుంబంలో సిలువను బహిరంగంగా మోయాల్సి కనపడినప్పుడు, జనాల మధ్యలో నువ్వు బహిరంగంగా కనపడాల్సి వచ్చినప్పుడు, ఇల్లు విడిచి దాటి పారిపోయే పరిస్థితి నీ ముందు ఉన్నప్పుడు, బహిరంగంగా సిలువ కనపడడం అంటే, కొన్నిసార్లు ఆ ప్రదేశంలో బతకలేక ఇల్లు విడిచి వెళ్ళిపోతాం చూసారా, వేరే ఊరు ఎక్కడికో వెళ్ళిపోయి సామాన్యంగా దాటిపోయి దూరంగా మౌనంగా సమాధానంగా ఎవరికి తెలియకుండా కొత్త ప్రదేశంలో కొత్త జీవితం అని కొన్నిసార్లు పారిపోయే పరిస్థితి వస్తుంది. అందరికీ రాకపోవచ్చు, కానీ దేవుడు అనుమతించిన వారికి వస్తుంది ఆ పరిస్థితి. అలాంటి సిచ్యువేషన్స్ నీ దగ్గరికి వచ్చేసినప్పుడు క్రైస్తవ విశ్వాసంతో నువ్వేం చేయాలో తెలుసా? మూలుగులు, కన్నీరు, ప్రార్థనలు, యాచనలు, దేవుని ఇష్టమైన రీతిగా దేవుని చిత్తము చేయటమే నా ప్రభు పక్షంగా అని పౌలు ఎలాగైతే దాన్ని ఎదుర్కొన్నాడో అట్లా ఫేస్ చేయటానికి సంతోషంగా, ఎవరిని నిందించకుండా, నీ కర్మ, నీ పరిస్థితి, ఇది నీ వల్లే, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్లే, వీళ్ళ మాట వినడం వల్లే, ఎవరిని నిందించకుండా, ప్రభువు నాకు ఇవ్వబడినటువంటి ఈ కృప, ఈ నిరీక్షణ సమయం, ఈ దుఃఖ సమయం, అనుమతించబడిన ఇరుకు, ఆ ప్రదేశంలో నన్ను నేను దాగుకోవలసినటువంటి ఆయన కాపుదల క్రింద, బలిష్టమైన రెక్కల క్రింద నేను చేరిపోవాలి అని నీ హృదయాన్ని దేవుని మీదకు ధైర్యం తెచ్చుకోగలగటం. నిలబడగలరా? ప్రజల మధ్య బాహాటంగా నీ సిలువను మోస్తున్నప్పుడు, కనపడుతున్నప్పుడు ప్రజలు నిన్ను చూస్తూ ఉంటారు. ఇంకెలాంటి బతుకు బతకడం కంటే అందరూ ఏదైనా తాగి సావడం బెటర్ అంటారు. అది ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నావు అని అడుగుతారు. ఎందుకు నీ వలన ఎవడికి లాభం, భూమికి భారం అంటారు. అలాంటి పరిస్థితుల్లో సిలువ మోస్తూ సైలెంట్గా నిలబడుతూ, ఇది అనుమతించబడిన శ్రమ కాబట్టి నేను ఎదుర్కొంటాను అని ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోగలవా? ప్రభువు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవాలి, మామూలుగా కాదు, ప్రభు నిమిత్తం. ఎస్ ఆర్ నో? కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. 4వ మార్కు నీకేం చెప్పుద్దో తెలుసా? ఈ శ్రమ పగోడికి కూడా రాకూడదు అనాలని అనిపిస్తుంది. ఓకే, ఇది ఇంత పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదు అనిపిస్తుంది. కానీ దేవుడు నీకు అనుమతిస్తే, ఎవరికి రాకూడదని నీకు అనుమతిస్తే, ఎవరు పొందలేనిది నీకు ఇస్తే, నిన్ను చూస్ చేసుకుని నీకు ఇస్తే, ఎవరు అనుభవించలేనిది నీ కోసమే అది బహుమానంగా పంచితే, అది ధన్యత కాదా? ధన్యత కాదా? యేసు ప్రభు వారిని
పరలోకంలో నుంచి దేవుడు మాట్లాడేటప్పుడు నేనున్నాను, నన్ను పంపు అన్నాడంట ఆయన. నాన్న నువ్వు నా ప్రియమైన కొడుకు రా అంటే, అందుకే డాడీ నేను వెళ్తాను. కాదురా నిన్ను కొడతారు, తెలుసు డాడీ, కొడతారు, సిలువ వేస్తారు డాడీ, తెలుసు, అవమానం చేస్తారు డాడీ, నిన్ను బాగా 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 హ్యూమిలేట్ చేస్తారా, నో ప్రాబ్లం డాడీ, దాని ద్వారా నీ ప్రజలందరికీ మేలు కలుగుతుందంటే నేను ఆ శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ప్రభు. యేసు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నావే ఈరోజు నాకే ఎందుకు వచ్చింది దరిద్రం, నాకే ఎందుకు వచ్చింది కర్మ, నాకే ఎందుకు వచ్చింది స్థితి పరిస్థితి, నేనే ఎందుకు ఇలా అని నువ్వు నలిగిపోయి ఆ రహస్యంగా ఆ రేకుల ఇంట్లో, ఆ కమ్మల ఇంట్లో, ఆ చిన్న గదిలో, చీకటి కొట్టులో ఎవరికి కనపడకుండా, ఎవరి దగ్గరికి చెప్పుకోలేకుండా నీ ఐడెంటిటీని సైతం నువ్వు దాచుకుని ఆ రకంగా నలిగిపోతున్న వేళ, నీ ఇంటి వాళ్ళు నీ దగ్గరికి రావడానికి, నీ ముఖం చుట్టానికి కష్టపడుతున్న వేళ, ఆ అసహ్యతను నువ్వు భరించాల్సిన సిచ్యువేషన్ నీకు వస్తే నీ తరాన్ని దేవుడు దృష్టి పెట్టుకుంటున్నాడు, నిన్ను కాదు, నీ తరాన్ని, నీ జనరేషన్స్ని దేవుడు రేపటి దినం నిలబెట్టబోతున్నాడు. ఈరోజు మేడ మీద నిలబడుతున్న వాళ్ళు కిందకు అవుతారు. అందుకే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి అని చెప్తున్నాడు కదా. మొదటివాడు ఏమవుతాడట, నిన్ను తీసుకెళ్ళి నుంచోబెడతాడు ఆ ప్రదేశంలో, నీ కోసం ఆలోచిస్తాడు ఆయన. ఎందుకంటే ఈరోజు నువ్వు నా నిమిత్తము నువ్వు నిందలు భరిస్తున్నావు, నా నిమిత్తము నువ్వు అవమానం తీసుకుంటున్నావు, నా నిమిత్తము నువ్వు శ్రమను అనుభవిస్తున్నావు, నా నిమిత్తము నువ్వు సిలువనెక్కుంటున్నావు. కాబట్టి ఒక దినము ప్రపంచమంతా నీ వైపు తిరిగేలాగా, నీ కుటుంబాలన్నీ నీ దగ్గరికి వచ్చి మళ్ళీ నీ మోచేతి నీళ్లు తాగేలాగా, నీ మోకాళ్ళ దగ్గర కూర్చునేలాగా ఆయన చెయ్యటానికి సమర్థత కలిగిన దేవుడు. నిందకు ప్రతిగా ఆయన ఇచ్చే ఘనత. ఇవి నువ్వు అనుభవించకుండా నీ దగ్గరికి రావు. కానీ శపించినా, తీర్పులు తీర్చినా, దేవుని మీద అసహించుకున్నా, కోపగించుకున్నా, అలిగిన సొణిగిన నీకు ఆ పాఠం పెరిగిపోద్దే తప్ప ఒక్కరోజు కూడా తగ్గించాడు దేవుడు. 5వ ప్రశ్న, ప్రతి సందర్భంలో ఆశించింది దొరకదు. బోల్డ్ ఆశలు, ఆశా నిరాశయే, అదనమాట పాట. ఏ ఆశ ఫస్ట్ క్లాస్ పేపర్లో నెంబర్ ఉండదు, ఖచ్చితంగా నీకే బ్రదర్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్ అన్నారు. ఆ తర్వాత రిజల్ట్స్లో లేదు, ఏమైందో తెలియదు. ఆశించింది ఏది దొరకదు. ఒకవేళ నీకేమైనా దొరికింది అని అంటే అయిష్టంగా దాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ఎలాగా? ఆశించింది కాదు, అయిష్టంగా తీసుకోవాలి. చెప్పండి. ప్రతి విషయంలో కూడా నీకు ఆఖరి నుంచి ఫస్టే, ఆప్షన్స్ ఏముండవు, చాయిస్ ఏముండవు, తీసుకోవలసి వచ్చెను, అది లేకపోతే నీకు ఇంకేమీ దొరకదు, అలా పట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి విషయంలో కూడా లాస్ట్ చాయిస్ నీదే. విచిత్రం ఏంటంటే బెస్ట్ అంతా వెళ్ళిపోతాయి, స్క్రాప్ లాస్ట్లో ఉంటుంది, అదే నీ గతి, నువ్వు వెళ్ళి పట్టుకోవాలంతే. ప్రతి సమయంలో ఏమాత్రం నీకు అసలు కనీసం ఫేవర్ జరగదు, చిన్న దయ కూడా ఉండదు నీ మీద. ఎవరికి దయ పుట్టించడు దేవుడు, ఏ చిన్న ఫేవరింగ్ కూడా నీకు ఉండదు. క్రైస్తవుడిగా నువ్వేం చేయాలో తెలుసా? 5వ మార్క్ రెడీగా ఉండండి, పాస్ అయిపోతారు. క్రైస్తవుడిగా నువ్వేం చేయాలో తెలుసా? ఈ సిచ్యువేషన్స్లో ఏం చేయాలి? మామూలుగా మనలో అనమాట, నేను చెప్పక మునిపే మీరేమైనా రాస్తారేమో డాష్లు, ఎడిషనల్ షీట్. ఏం చేయాలి ఈ టైంలో? ఏది ఫేవర్ లేక, ఏది ఆప్షన్ లేక, ఏది కోరుకున్నా జరక్క, తీసుకోవలసి వచ్చను, పట్టుకోవలసి వచ్చను, తినవలసి వచ్చను అని అంటే కొన్నిసార్లు ఉంటాం కదా, లాస్ట్లో వెళ్ళేటప్పటికి అడు గీకుతుంటాడు. భయా ఫుడ్ అని అంటే, అయ్యో సార్ లాస్ట్ ఉంది ఏమంటారా అని అంటే, ఆకలి మాడిపోతున్నప్పుడు ఏమనిపిస్తుంది? తినవలసి వచ్చను, కరకరలాడుతుంది బిర్యానీ. అదేం బిర్యానీయో, క్రిస్పీ. సమాధానం నేను చెప్తాను, మీరే రాయట్లేదు కాబట్టి. నా ప్రాణము కానీ, జ్ఞానము కానీ, తెలివి కానీ, బలం కానీ అదుపులో పెట్టి వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా, ఆత్మీయత అంటే ఏంటంటే సొనగడం, విడుదల కోసం ప్రార్థన చేయను, సేవకుల వైపుకు వెళ్ళను, ఎటువైపు పరిగెత్తకుండా నిమ్మళంగా ఆనందంగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, ఎక్కడికి వెళ్ళను, ఎవరిని అడగను, నా కోసం నాకు ఏదైనా చెయ్యని అడగను. ప్రభువా ఏదైనా నువ్వు నాకు ఇది ఇచ్చావు, కృతజ్ఞతలు. ఈ స్థితిలో నన్ను పెట్టావు, నీకు వందనాలు. ఇది నాకు అందకుండా చేసావు, ఒకవేళ పొందితే నేను గర్వపడతానేమో, కృతజ్ఞతలు. నేను అది పొందుకోవాలని ఆశపడ్డాను, కానీ దాని వెనక నాకు పాము దాగి ఉందేమో, లేక శత్రువు పొంచున్నాడేమో, నాకు ఇది ఇచ్చావు చాలు.
ఎక్కడో ఉందాం అనుకున్నాను, తర్వాత యేసు దేవుడట అంటే అయిపోయింది అంతే. ప్రాణం పోగొట్టుకున్నావా, దక్కించుకున్నావా? ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడం అంటే అంతే. ఇంకా మరి ఆ స్టేజ్లో నీకు ఎలా ఉండాలంటే, ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం దొరుకుద్ది అనేది ఇంపార్టెంట్ కాదు, ఏం కావాలి అనేది ఇంపార్టెంట్ కాదు. అసలు ప్రార్థన చేయడం కంటే దేవుడు నాకు ఏం దాచి ఉన్నాడా అని ఎదురు చూడగలగడం. ఒకప్పుడు నా బ్రతుకది. ఐ నెవర్ ప్రేడ్ ఫర్ ఎనీథింగ్ ఇన్ ద మెటీరియలిస్టిక్స్. ఏది అడగలేదు నేను, ఇది కావాలి అని అడగలేదు నేను, ఇది ఇవ్వు అని ప్రార్థన చేయలేదు, అంత కావాలి అని డబ్బుల గురించి అడగలేదు, ఏ రోజు అడగలేదు. దాని వెనక ఉద్దేశం ఏంటంటే, ఆయన పనికి నాకేది చూస్ చేస్తాడో, నన్ను దేనికి ఫిట్ చేస్తాడో, నాకు ఏది ఇస్తే దాని చేత నేను ఏ పని చేయగలను. ప్రభు నేనైతే సిద్ధంగా ఉన్నా, నాకు ఇచ్చిన తెలివి, జ్ఞానము, చదువు, అధికారం, బలం ఏదైనా నాకు ఇచ్చావంటే అదంతా నీది, నీకు ఎలా ఉపయోగించుకోవాలో నన్ను వాడుకో అని చెప్పాను నేను. ఏ రోజు నేను అడగలేదు, నాకు ఆ ప్రార్థనలు తెలియదు. అంటే ఆ పరిస్థితుల్లో అడగకపోవటం వల్లే మీరు చాలా పొందుకోలేకపోతున్నారు అన్న వాక్యం నన్ను బాగా శోధించేది. యాకోబు పత్రికలో, అడగరా బాబు దేవుడు ఇస్తాడు, అడగరా బాబు అని. ప్రభువా నేను అడగను, నా ప్రాణాన్ని నేను అదుపు చేసుకోగలను, ఆ శ్రమ నేను అనుభవిస్తాను, ఆ పెయిన్ నేను తీసుకోగలను, ఎంత కష్టమైనా నువ్వు నాకు అలౌ చేయి. అంతేగాని నేను దాన్ని విడుదల పొందడానికి ఇష్టపడలేదు, ఎవరి వైపు నేను చూడలేదు. కానీ దేవుని వైపు మాత్రమే ఆనందంగా పరుగులెత్తడం, దేవుని వైపు మాత్రమే ఆనందంగా పరుగులెత్తాలి. మీకేమవుద్దో తెలుసా? ఒకవేళ అలా కరుడు కట్టిన తీవ్రవాదిలాగా మారిపోయారు అనుకోండి, మీ ఒంటి మీద బంగారం పోసినా, మిమ్మల్ని తీసుకెళ్లి ఆకాశంలో పరలోకంలో పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టినా, మీ నెత్తి మీద కిరీటం పెట్టినా మీకు అసలు ఏది అంటదో. ఇదేంటి ఇదంతా చిరాకు ఉంది, అదేదో బాగున్నట్టుంది, పాద్దే అన్నట్టుంది. ఇంకా నల్లగొట్టుకోవడానికి ఇష్టపడుతుంది శరీరం, దెబ్బలు తినడానికి, అవమాన పాత్ర భరించడానికి ఇష్టపడుతుంది. సుఖాన్ని కోరుకోదు, సంతోషాన్ని ఎతకదు, తృప్తిని పొందదు. ఇప్పుడు చెప్పండి, సొనుగుడు ఉండదు, విడుదల ప్రార్థన ఉండదు, సేవకుల వైపు పరిగెత్తరు, నిమ్మళంగా ఆనందంగా దేవుని వైపు నిలిచి ఉంటాడు. 5 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు యేసు ప్రభు కోసం ప్రాణం పోగొట్టుకునేవాళ్ళు, వాళ్ళని మీరు మిగిలిన వాళ్ళు వెంబడించండి. మిగిలిన వాళ్ళు అందరికీ ఏం చెప్తున్నానో వాళ్ళని వెంబడించండి. మీ పక్కన అడగండి 5 వచ్చినాయా అని. ఏమైనా మాట్లాడితే నువ్వు ఫాలో అవరు, ఎందుకంటే వాళ్ళు చెప్తారు ఏమని, నేను యేసుని పోలిని. చెప్పండి, పౌలు ఏమన్నాడు? నడుచుకున్నట్లు. ఇప్పుడు మీరేం చెప్పచ్చు? నేను యేసుని పోలి నడుచుకున్నట్లు, నేను పౌలుని చూసి నడిచినట్లు మీరు కూడా నన్ను చూసి వెంబడించండి అని చెప్తే ఇంకో శిష్యుడు తయారవుతాడు. ఇప్పుడు ఎందుకు రాలేదు మార్కు 5లో? ఒకటి వేయటానికి వణుకుతుందా చెయ్యా? కొంచెం అలాగలాగా లేదు పర్వాలేదు, నా మట్టుకు నేను చెప్పుకుంటూ తప్పేముందలే అన్నట్టు అనిపిస్తుందేమో. మోసం చేసుకోకు. ఏమండి 7వ అధ్యాయం ఒకసారి రండి. ఒక క్విక్గా ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పేస్తాను. జాన్ 7 2వ వచనం దగ్గరికి రండి. జాన్ 7:2. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయన చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. వాళ్ళ తమ్ముళ్ళు చెప్పారండి, యేసుప్రభు తమ్ముళ్ళు చెల్లి చెప్తున్నారు, ఎల్లు యూదయకి ఎల్లు. బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమున జరిగింపడు. బాబు నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ చేస్తున్నావు? ఇంట్లో చేస్తున్నావు, సైలెంట్ గా ఎవడు ఉండడు. ఎవడైనా చేసే పని ఇతరులకు తెలియాలంటే అక్కడ చేయాలి, పబ్లిక్ లో చెయ్యి, ఎల్లు అని చెప్తున్నారు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుము అని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. మీ ఇంట్లో ఎవరైనా మీ భక్తి, మీ ప్రార్థన, మీ శక్తి మీద ఆశ్రయిస్తారా? మిమ్మల్ని దేవుని బిడ్డలు అంటారా? విచిత్రం ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తే జరిగిపోయింది అనుకోండి, ప్రతిదానికి మిమ్మల్ని త్రిబులెక్స్ సంస్కారం ఎంత సొబ్బులాగా వాడేసుకుంటారు మిమ్మల్ని. ప్రార్థన చేయవే అయిపోద్ది, ప్రార్థన చేయరా అయిపోద్ది అని. మిగిలినట్లు ఎక్కడైనా గౌరవిస్తారా? అస్సలు సంబంధం లేదు. వాళ్ళు మీకు దేనికి ఉపయోగపడతారు? అందుకే సొబ్బు అన్నాను. అక్కడే ఉపయోగపడతారు, ఇంక దేనికి ఉపయోగపడరు వాళ్ళు కదా. మీ చుట్టాలు ఏం చేస్తుంటారు? మీకు వదినా కొంచెం ప్రార్థన చెయ్యి, నువ్వు చేస్తే అవుతుంది, మాకు నమ్మకమే, చర్చికి రా అంటే, ఈ వారం మా ఊర్లో జాతర ఉంది, నీకు ప్రార్థన అవసరం, నువ్వు ప్రార్థన చేస్తావు, వాళ్ళకి విడుదల వస్తాయి అంతే. శిష్యులు కూడా యేసుప్రభు ఇంట్లో వాళ్ళు తమ్ముళ్ళు కూడా నమ్మకం ఉంచలేదు. 12వ వచనం. మరియు జనసమూహములలో వెళ్ళన్నాడండి, కొంచెం టైం తీసుకుని వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టెను. ఏం పుట్టింది? జనమంతట్లో సనుగుడు పుట్టిందంట.
ఏంటో సనుగుడు గొప్పతనం ఏంటో చూడండి, ఇక్కడ ఉంది. కొందరు ఆయన మంచివాడు అనిరి, కొందరు ఆయన ఏమన్నారు? మంచివాడు అని. మంచోడు అన్నారు. మరికొందరు కాడు, అచ్చచ్చా, ఆయన జనములను మోసపుచ్చువాడు అనిరి. మంచివాడు కాదు అన్నారు. మరికొంతమంది ఏమన్నారు? మోసపుచ్చేవాడు అన్నారు. మీ గురించి ఏమంటారు చెప్పండి. ఇప్పుడు మీ పక్కళ్ళు నా గురించి నువ్వేమనుకుంటున్నావు వదినా అని అడుగు. అనయ్య ఏమనుకుంటావు వదినా? అనయ్య మంచోడు, చెడ్డోడు, మోసపు క్రైస్తవుడు. మోసపు క్రైస్తవుడు. మీరు సంతోషించండి. ఎందుకు? యేసుప్రభునే అన్నారు, నన్ను అంటున్నారని ఆనందిస్తారా? ఇది ఆనందించే వాక్యమా? దేనికో దానికి బలి చేసుకుంటే కుదరదు. యేసు ప్రభు గురించి అక్కడ వచ్చిన సాక్ష్యం సొంతోడు నమ్మకపోగా మంచోడని కొంతమంది, చెడ్డోడని కొంతమంది, మోసగాడని కొంతమంది తీర్మానం చేసుకుంటున్నారు. ఈరోజు నీ సాక్ష్యం యేసు ప్రభు నిమిత్తం నిందపడి అవమానపరచబడి ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకోవడానికి సిద్ధపడితే, నీ గురించి ఆయన చెప్పిన పద్ధతిగా నీ ప్రాణం పోగొట్టుకోవటానికి నువ్వు ఇష్టపడితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, నీ ప్రాణాన్ని నిలబెడతాడు. నిన్ను నిలబెట్టడానికి, నీవు నా బిడ్డవని చెప్పడానికి ఆయన అతిశయపడతాడు. ఎంతమందికి ఈ మాట అంగీకారంగా ఉంది? నీ గురించి ఏమనుకుంటున్నారు? క్రైస్తవ్యంలో బతకటం కాదండి, క్రైస్తవ కుటుంబపు పేర్లు వాడుకోవడం క్రైస్టియానిటీ కాదు. యేసు చూపించిన మార్గంలో బ్రతకడం, ఆయన చెప్పిన నీతిలో నిలబడడం, ఆయన చూపిస్తున్నటువంటి ఆ వాక్యపు సత్యపు వెలుగు ప్రకారం జీవించి ప్రభు దగ్గరికి వెళ్ళటానికి సిద్ధపడటం. దట్ షుడ్ బి ద గోల్. ఏదో నోట్లో ఆమెన్ను, హల్లెలూయా, స్తోత్రము, ప్రార్థన ఇలాంటి పదాలు మాట్లాడేసినంత మాత్రంలో దేవుడేమో నువ్వు క్రిస్టియన్ అనుకుంటాడా? అనుకోడు. చూసుకోండి, మరొకసారి ఆలోచించి చెప్పండి. నీ ప్రాణమును దక్కించుకుందామనుకుంటున్న నీ ఆలోచన నిజంగా ప్రభు నిమిత్తం పోగొట్టుకునేది అయితేనే ఈ 5 మార్కుల్లో నాకు కనీసం కొన్ని మార్కులు వచ్చి నేను చెప్పడానికి నీ హృదయం ధైర్యం చేస్తుంది. లేకపోతే మోసం చేసుకోవద్దు క్రైస్తవ విశ్వాసి. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు క్రైస్తవుడిగా వెళ్తావా లేకుండా వెళ్తావో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన